అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే, రేపు ఆషాఢ మంగళవారం కదండి. చాలా శక్తివంతమైన రోజు ఈరోజు. అసలు ఆషాఢ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో శక్తివంతమైందని అనమాట. మీకు వీలైనంత వరకు పూజలు అనేవి చేస్తూ ఉండండి. తప్పకుండా మీకు పుణ్యఫలం చాలా దొరుకుతుందన్నమాట. ఈరోజు మీరు ఈ ఆషాఢ మంగళవారం రోజు రేపు కనుక ఈ ఒక్క దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్న దరిద్రం అంతా పోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది. మీ ఇంట్లో ఎలాంటి చెడు శక్తి కూడా ఉండదన్నమాట. అమ్మవారి అనుగ్రహంతో మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ ఆషాఢ మాసాన్ని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయదండి. ప్రతిరోజు కూడా ఎంతో విలువైనది మనకి. ఈ మాసం మొత్తం అమావాస్య నుంచి వచ్చే అమావాస్య వరకు మనకి చాలా విలువైన ఒక నిధిలాగా అన్నమాట. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి దక్కుతుంది ఈ నిధి అనేది. కాబట్టి వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండండి. ఈ ఆషాఢ మాసంలో చాలా త్వరగా మీకు మంచిగా ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఈ మాసాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ మాసంలో శుభకార్యాలు ఏమి జరగకపోయినా కానీ పూజలకు మాత్రం ఎంతో విశేషత అయితే ఉంటుంది. మీరు చేసే పూజ డైరెక్ట్గా ఆ భగవంతునికి అయితే అందుతుందన్నమాట. మరి ఇంతటి శక్తివంతమైన ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం మంగళవారంలో మనం చేయాల్సిన ఆ దీపం ఏంటి, పెట్టుకోవాల్సిన ఆ దీపం ఏంటి, దానికోసంగా మనకు కావాల్సింది నిమ్మకాయలండి. ఒక 2 నిమ్మకాయలు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 నిమ్మకాయలు అయితే మనకు కావాలి. ఇంకా కుంకుమ అనేది యాజిటీస్గా ఇంట్లో అందరికీ ఉంటుంది కాబట్టి నిమ్మకాయలు ఇప్పుడు మనం దీపం అనేది పెట్టబోతున్నామండి. మరి అది ఎలా పెట్టబోతున్నాం అనంటే, మంగళవారం రోజు ముందుగానే నీళ్ళంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మనం తర్వాత పూజ గదికి ఇంకా స్నానం చేసేసి డైరెక్ట్గా మనం పూజ గదికి వెళ్ళిపోతాం. కాబట్టి పూజ గదికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఒకటి దేవుడి దగ్గరికి సపరేట్గా ఒక ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ని తీసుకొని దాంట్లో మీరు కుంకుమలో కొంచెం వాటర్ అనేది వేసి ఒక సపరేట్గా తీసుకున్న ఆ ప్లేట్లో ట్రయాంగిల్ ఒకటి గీయాలండి. త్రిభుజాకారం తెలుసు కదండి అందరికీ. అలా ఒక ట్రయాంగిల్ అనేది గీసి తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, మధ్యలో ఆ ట్రయాంగిల్ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఒకటి చిన్నది పెట్టండి ఫ్రెండ్స్. ఒక చిన్న విగ్రహం అనేది ఉంచండి. ఒకవేళ విగ్రహం లేదు, మా దగ్గర పెద్ద ఫొటోసే ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలంటే ఆ ట్రయాంగిల్ అనేది అమ్మవారి ఫోటో ముందే ఉంచండి. ఆ ట్రయాంగిల్ మనం ముందుగా తీసుకున్నాం కదండి 2 నిమ్మకాయలు, వాటిని మధ్యలోకి కట్ చేసుకొని దీపం ఎలా అయితే పెట్టుకుంటామో దానికి వీలుగా కట్ చేసుకొని అందులో ఉన్న రసాన్ని పక్కన స్క్వీజ్ చేసుకొని పక్కన పిండేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయలు మనం దీపం పెట్టడానికి రివర్స్లో టర్న్ చేసి పెట్టుకుంటాం కదా, అలా చేసుకొని ట్రయాంగిల్లో 3 దిక్కులు ఉంటాయి కదండి, అక్కడ ఒక్కొక్కటి పెట్టండి. ఇంకొకటి సపరేట్గా ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేసి ఆ మూడిట్లో ఆవు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం అనేది పెట్టుకోవాలండి. ఇలా మీరు నిమ్మకాయలతో దీపం అనేది పెట్టడం వల్ల మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట. అమ్మవారి ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఎప్పుడూ నిమ్మకాయ అనేది శుభ సూచకమే కదండి. ప్రతి శుభకార్యాల్లో కూడా వాడుతుంటారు చాలా వరకు కూడాను. ఆ నిమ్మకాయ చాలా అంటే చాలా శక్తివంతమైంది అన్నమాట. దానికి ఎంతో శక్తి అనేది ఉంటుంది. ఈ రకంగా మీరు నిమ్మకాయలతో అమ్మవారికి దీపం అనేది వెలిగించడం ద్వారా మీకున్న సమస్యలని తొలగిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది. దానితో పాటుగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 100% మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. మరి కొంతమంది ఆషాఢ మాసంలో మేము మిస్ అయ్యాము, చేసుకోలేకపోయాము, ఏదైనా ఇబ్బంది ఉంటే తర్వాత ఇప్పుడు చేసుకోవాలంటే శుక్రవారం రోజు అండి. శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారం కానీ మంగళవారం కూడా అమ్మవారికి ఇష్టమైనది. ఆ రోజైనా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా శక్తివంతమైన రోజు, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు రేపు చేసుకోకపోతే తర్వాత వచ్చే శుక్రవారం అయినా చేసుకోండి. వీలైనంత వరకు ఆషాఢ మాసంలో ట్రై చేయండి. ఒకవేళ కుదరదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత కూడా చేసుకోండి. వీలైతే మాత్రం తప్పకుండా మీరు ఆషాఢ మాసాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు అనమాట. అంటే ఈ మాసంలో రెట్టింపు ఫలితం అనేది మీకు త్వరగా వస్తుంది. మీరు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు చాలా త్వరగా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. అందుకే ఆషాఢ మాసంలో అయితే చేసుకోమంటున్నాను. మీరు మిస్ చేసుకున్నట్లయితే ఇక ఇంకొక రోజైనా ట్రై చేసుకోండి. కానీ ఎప్పుడు కూడా నమ్మకంతోనే చేయాలండి. ఇలా చేసిన తర్వాత దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం అనేది చదువుకొని అమ్మవారికి పువ్వులు కానీ పువ్వు రేకులు కానీ అక్షింతలు కానీ సమర్పిస్తూ అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకోండి అనమాట. ఈ విధంగా ఒక్కసారి మీరు మంగళవారం రోజు అమ్మవారి ముందు నిమ్మకాయలతో దీపం పెట్టి చూడండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.